హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టిక్కి టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకి కంప్లీట్ ఫ్రీగా ₹1 కూడా చెల్లించకుండా టోటల్ ఫ్రీగా యూజ్ చేసుకోవడం కోసం ఒక మంచి డేటింగ్ యాప్ని అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది డేటింగ్ యాప్ అని చెప్పలేము, ఒక చాట్ బాక్స్ లేదా చాట్ రూమ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ డేటింగ్ యాప్. సో మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం మీరు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి ర్యాండమ్ చాట్ అని మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి వచ్చింది కదా ర్యాండమ్ చాట్ స్ట్రేంజర్ చాట్ అని. ఇది మనకి యొక్క యాప్ అయితే ఇది మనకి 3.1 రేటింగ్ అయితే ఉంది. అలాగే 9.8 MB మాత్రమే దీని యొక్క డౌన్లోడ్ కెపాసిటీ అయితే ఉంది. అలాగే దీన్ని 10 లక్షల మంది పైగా దీని అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క రివ్యూస్ అండ్ రేటింగ్ చూసినట్టయితే మనకి చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీలో చాలామంది ఏపీకే యొక్క లింక్స్ అడుగుతున్నారు, అంటే ప్లేస్టోర్లో కాకుండా బయట నుండి డౌన్లోడ్ చేసుకోవడం కోసం అడుగుతున్నారు. మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఏదైతే నేను డేటింగ్ యాప్ చెప్పానో ఆ డేటింగ్ యాప్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ నుండి మన యొక్క టిక్కి టెక్ వెబ్సైట్ అలానే మన యొక్క బ్లాగర్ పేజ్ కూడా ఉంది. వాటిలోని మీరు ఈ యొక్క యాప్స్ని ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ యొక్క URLని మీరు మీ బ్రౌజర్లో సెర్చ్ చేసినట్టయితే మన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుండి మీకు కావాల్సినటువంటి డేటింగ్ యాప్ యొక్క ఏపీకే ఫైల్స్ని కంప్లీట్ ఫ్రీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ర్యాండమ్ చాట్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఓపెన్ మీద మనం క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి మనకు వార్నింగ్ వచ్చింది. ఏంటి అంటే కొత్తగా వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్తో మనం చెడ్డగా కానీ అలాగే ఇతరత్ర ప్రాబబిలిటీస్గా మనం వాళ్ళతో మాట్లాడకండి, చాలా పొలైట్గా మాట్లాడుకోండి అని అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ఏం చేద్దామంటే మనం కన్ఫర్మ్ అయితే నొక్కుదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించారా, ఈ యాప్ మనల్ని మన ఫోన్ నెంబర్ అడగల, మన జీమెయిల్ ఐడి అడగల, మనకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా అడగలేదు అనమాట. సో ఈ యాప్ అనేది మనకి కంప్లీట్ ఫ్రీ, అలాగే కంప్లీట్ సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. ఓకే ఫ్రెండ్స్, యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంది. ముందుగా మనం ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే యాప్ అనేది ఈ రకంగా అయితే మనకి సైడ్ బార్ అయితే ఓపెన్ అయింది కదా. దీంట్లో ముందుగా మనం ఏం చేద్దాం, మీద తెలుసు కదా సెట్టింగ్స్ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేస్తాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలి, అలాగే మనకి వైబ్రేషన్స్ అలాగే నోటిఫికేషన్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ నుండి మనం ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డార్క్ మోడ్ కావాలని డార్క్ మోడ్, ఓకే నార్మల్ కావాలి నార్మల్, అవన్నీ మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి అవతారాన్ని కూడా ఇక్కడ నుండి మనం యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్నది అటువంటిది ఏమీ కూడా లేదు, ఎందుకంటే నేను చెక్ చేశాను. అలాగే మనం బ్లాక్ చేసినటువంటి ఫ్రెండ్స్ని ఇక్కడ నుండి మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డిలీట్ అకౌంట్. ఇన్ కేస్ మీకు ఇది నచ్చలేదు అనుకోండి, మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ కోడ్ ఇచ్చాడు కదా, ఈ కోడ్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశారంటే ఈ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో మన ఫేక్ అకౌంట్ అది కంప్లీట్గా అయితే డిలీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ వార్నింగ్ చూపిస్తున్నాడు, కన్ఫర్మ్ ఏదైతే నొక్కండి. సో ముందుగా మనం అయితే ఒక పర్సన్ చాట్ చేద్దాం. దానికోసం మనం ఇక్కడ స్టార్ట్ చాట్ మీద అయితే మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని కొన్ని అడిగినమాట, దీనికోసం ఏం అక్కల్లా డో నాట్ ఆస్క్ అని నొక్కేసి స్టార్ట్ మీద మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ అలా వచ్చింది కదా, ఎవరో ఒక పర్సన్ హాయ్ అని పెట్టాడు. సో మనం కూడా హాయ్ అని అయితే పెడదాం దానికి. సో మెసేజ్ అయితే వెళ్ళింది. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే మనం వెళ్తే చాట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పర్సన్ మనకి బాగా నచ్చారు చాటింగ్, ఓకేనా, చాటింగ్ బాగా నచ్చింది అనుకో, నచ్చితే ఓకే బాగా నచ్చితే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మనకి పర్సనల్ ఫ్రెండ్ అయితే అవుతాడు ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఈ పర్సన్ మనకు నచ్చకపోతే బ్లాక్ యూజర్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దానికి మనతో బ్యాడ్గా మిస్బిహేవ్ చేస్తాను అనుకో, రిపోర్ట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ యాప్ వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటుంది. అలాగే గివ్ పాయింట్స్ అంటే మనం వీళ్ళకైనా పాయింట్స్ అని ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం పాయింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, యు ఆర్ ఫ్రమ్ అని అడుగుదామనండి, ఎక్కడ తెలుస్తుంది, మన ఇండియానో అవుట్ ఆఫ్ కూడా ఇక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నేమ్ కైసే హై అంటున్నారంటే ఈ పర్సన్ మేబీ హైదరాబాద్ అవ్వచ్చు, లేదా అదర్ నార్త్ సైడ్ కంట్రీస్ ఉన్నాయి కదా, మన రాజస్థాను ఇలాగ ఢిల్లీ ఈ టైప్ వాళ్ళు కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది కదా.
అలాగే దీంతో పాటుగా మనం ఈ పర్సన్ ఫొటోస్ కూడా మనం పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం అగ్రీ మీద క్లిక్ చేయండి, ఆల్బమ్స్లోకి వెళ్ళండి, కన్ఫర్మ్ నొక్కండి, పర్మిషన్ ఇవ్వండి, పర్మిషన్ అలౌ చేసుకోండి. మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక పిక్ని మనం సెలెక్ట్ చేసుకొని సెండ్ అయితే కొట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ పిక్ అనేది అవతల పర్సన్కి అయితే వెళ్తుంది. సరే మనకు ఫోటోలు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారా అంటే చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తం మీకు బ్లర్గా చీకటి కనబడుతుంది కదా అంతానే. సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, అంత చీకటి కనబడుతుంది. ఓకేనా? స్క్రీన్ షాట్ తీస్తే చూడండి ఏ మెసేజ్ వచ్చింది, యాప్ డోంట్ అలౌ ద స్క్రీన్ షాట్. సో స్క్రీన్ షాట్స్ కూడా అలౌ అయితే చేయదన్నమాట. సో మనం ఎవరికైనా ఫొటోస్ పంపించినా కానీ ఆ ఫొటోస్ అన్నీ కూడా చాలా వరకు సేఫ్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ పర్సన్ మనం నచ్చలా, ఇంకో పర్సన్ చాట్ చేసుకోవాలనుకో, ఇక్కడ కింద రిఫ్రెష్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి, క్లిక్ చేసి కన్ఫర్మ్. సో ఈ పర్సన్ వెళ్ళిపోయాడు, ఇంకో పర్సన్ అనేటువంటి వాళ్ళు వస్తారన్నమాట. హాయ్ యువర్ ఫ్రమ్. ఈ రకంగా మనం అందరితోని కూడా టోటల్ ఫ్రీగా అయితే మనం చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది కదా? ఇది డేటింగ్ యాప్ గురించి అయితే. ఈ యాప్ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో డేటింగ్ యాప్స్ మాత్రమే కాదు, మొబైల్ ఫోన్స్ అలాగే స్మార్ట్ వాచెస్ సంబంధించినటువంటి టెక్నాలజీ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు అందించబోతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో టెక్నాలజీస్తో పాటుగా ఎంటర్టైన్మెంట్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ లాంటి వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు మన ఛానల్లో విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.